నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు చూసుకుంటే ఢిల్లీలోనే అయితే భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోటకి సంబంధించి గేట్ నెంబర్ 1 దగ్గర. దీనిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయాల పాలైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది, దాని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. నిందితుల్ని పట్టుకుంటా ఉన్నారు ఉగ్రముఖలకి సంబంధించి. మరి ఈ లోపే పాకిస్తాన్ కి సంబంధించి రాజధాని ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలోన మరో బాంబు పేలుడు సంభవించింది అని చెప్పేసి ఆ వార్తలైతే వింటూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి అక్కడ కూడా మృతుల్లో న్యాయవాదులు ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఇది ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరు చేస్తున్నారో అన్నదైతే ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనకి మరిన్ని వివరాలు అందించడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సామాజిక ఉద్యమకారులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ పేలుళ్ళకి సంబంధించి మనము ఉగ్రముఖలు ఏవైతే ఉన్నాయో ఇవి అక్కడక్కడ ఉంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, అలాగే జైళ్లలో కూడా అని మనము ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం. భద్రతాపరమైన చర్య లోపిస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ రోజు జరిగిన బాంబ్ బ్లాస్ట్, సో దాని గురించి చెప్పండి సార్. అంటే భద్రతా లోపం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా, లేకపోతే వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అంటారు? ఖచ్చితంగా భద్రతా లోపం లేకపోతే ఇలాంటివన్నీ జరగవు. కానీ భద్రతా లోపం అంటే ఎంతవరకు అనేది, ఎందుకంటే ఇన్ని వందల కోట్ల మందికి ప్రతి ఒక్క మనిషి దగ్గర ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మనం పెట్టలేం. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఎక్కడో దగ్గర ఇబ్బంది జరుగుతుంది. అంటే 99 వరకు మనం అలాంటివన్నీ జరిగిన వాటి ఆపినా కూడా మన రాగాని లేదంటే ఇంటెలిజెన్స్ విభాగాలు కానీ వీళ్ళందరూ పని ఎన్ఐఏ కానీ వీళ్ళందరూ పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒకటి మిస్ అయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీని మీద మనం చర్చ చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే దీనికన్నా ఒక రోజు ముందే కొంతమందిని హైదరాబాద్ కి సంబంధించిన ఒక డాక్టర్ అలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. వాళ్ళ ఇలాంటి అది వాళ్ళని పట్టుకోకుండా ఉంటే ఇంకా పెద్ద నష్టం జరిగి ఉండేది కదా. అంటే ఇలాంటివన్నీ పట్టుకుంటున్నారు కానీ ఇంకా కొంతమంది తప్పించుకుంటున్నారు. యాక్చువల్ గా నిన్న జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో, మొన్న జరిగిన సంఘటన మా హైదరాబాద్ కి సంబంధించిన ముస్లిం డాక్టర్ ఇంకా కొంతమందిని వాళ్ళందరినీ పట్టుకోవడానికి రియాక్షన్ అనేది కూడా ఆలోచన. ఎందుకంటే వీళ్ళు కూడా పట్టుబడిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఢిల్లీకి సంబంధించి ఈ రోజు ఎవరైతే అక్కడ డ్రైవ్ చేశారో, ఆ కార్ బ్లాస్ట్ అయిన కార్ ని డ్రైవ్ చేశారో అతను కూడా దొరికిపోయే అవకాశం ఉంది. దొరికిపోయే అవకాశం ఉంది కాబట్టి దొరికిపోయే లోపలే మనం ఏదో చేసేయాలి అన్న తొందరలో చేసేసినట్లాగా కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు నిజంగా కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంకా పద్ధతిగా ఉండుంటే కనుక బాగా రద్దీ ఉన్న చోట చేసుండేవాళ్ళు. కానీ సెలవు రోజు చేశారు. ఆ ప్రాంతంలో అంతా కూడా సెలవు ఉన్న రోజు, మార్కెట్ సెలవు ఉన్న రోజు చేశారు. అంటే వీళ్ళు వేరే రోజు ఎప్పుడో ప్లాన్ చేసుకుని ఉంటారు, కానీ ఈ లోపే దొరికిపోతాం అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళతోటి లింకులు ఉన్న వాళ్ళందరూ కొంతమంది దొరికిపోతున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి మీద అనుమానం వస్తే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దొరికిపోతారు. ఆ దొరికే లోపే ఎట్టి పరిస్థితుల్లో మనం బ్లాక్ చేసేయాలని తొందరలో చేసినట్టుగా కాబట్టి అలా చేసినా కూడా దాదాపు 12-13 మంది చనిపోయినట్టున్నారు. దురదృష్టకరమైన సంఘటన. అంటే ఇది ఒక రోజులో జరిగే వ్యవహారం కాదండి. పాకిస్తాన్ వాళ్ళు సంవత్సరాల తరబడి చేస్తున్న ఏదైతే ఆపరేషన్ ఉందో, ఈ ఆపరేషన్ వాళ్ళు చేస్తున్న టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో స్లీపర్ సెల్స్ అంటారు వీళ్ళందరినీ. వీళ్ళందరూ మీలాగే నాలాగే ఉంటారు. అంటే ఇప్పుడు మనలాగా మీడియాలో పనిచేస్తున్న రిపోర్టర్ లాగా కూడా ఉండొచ్చు. డాక్టర్లు బయటపడ్డారు. డాక్టర్ల గురించి మనం ఊహించలేం కదా. డాక్టర్లు బయటపడ్డారు. పళ్ళ దుకాణాలు నడిపే వాళ్ళని ఇలా రకరకాలుగా మనందరితో కలిసిపోయి అక్క బావ అని మాట్లాడుతూ అందరితో సహజంగా కలిసిపోయిన వాళ్ళే సడన్ గా వాళ్ళకి ఎక్కడి నుంచో ఆర్డర్స్ వస్తాయి. రాగానే ఇమీడియట్ గా యాక్షన్ లోకి దిగిపోతారు. సో ఇలాంటి స్లీపర్ సెల్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు అనేది ఒక అంచనా. ఇప్పటికీ మన ఏటీఎస్ గానీ రాగాని ఇంటెలిజెన్స్ గానీ ఇవన్నీ కూడా చాలా మంది ఎక్కడెక్కడ న్యూట్రల్ చేస్తూ ఉంటారు. ఎంతో మంది న్యూట్రల్ చేసినా కూడా ఒకళ్ళిద్దరు ఇలాగా జరుగుతూ ఉంటాయి సంఘటనలు. దీనికి కూడా ఖచ్చితంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎవరైతే ఇప్పుడు ఒక లేడీ డాక్టర్ ఒక ఆవిడ పట్టుకున్నారు, ఆవిడ కూడా దీనికి లింకప్ అయి ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఆవిడే నడుస్తోంది. ఫైనాన్షియల్ గా మొత్తం ఫండింగ్ అంతా ఆవిడ నుంచే వెళ్తుంది, అలాగే ఫిమేల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది అని వార్తుంది. అదే జైషే మహమ్మద్ మహిళా విభాగాన్ని అంతా ఇండియాలో ఆవిడ నడుపుతోంది అనే ఒక టాక్ వస్తోంది. అంటే ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కనుక ప్రూవ్ అయితే ఆవిడ జైషే మహమ్మద్ కి సంబంధించిన పనులు ఇండియాలో
చేస్తోందని ప్రూవ్ అయితే కనుక అప్పుడు పాకిస్తాన్ లింకులు మనం ఆధారాలతో సహా బయట పెట్టగలుగుతాం. ఇక్కడ పాకిస్తాన్ లింకులు అనేవి మన ఆధారాలతో చూపించాల్సిన అవసరం. అంటే పాకిస్తాన్ లింకుల ఆధారాలతో చూపిస్తే పాకిస్తాన్ ఏదో అక్కడ జైషే మహమ్మద్ మీద చర్యలు తీసుకుంటుందని కాదు. మన అంతర్జాతీయ సమాజానికి చూసారా, మేము ఎంత సంయమనం పాటిస్తున్నా సరే పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని వదలట్లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా తన వక్ర బుద్ధిని మానుకోలేదు. ఇంకా ఈ టెర్రర్ అటాక్స్ అనేవి ఇండియాలో చేస్తూనే ఉన్నది అని మనం ఇంటర్నేషనల్ సమాజానికి, అంతర్జాతీయ సమాజానికి మనం చూపించిన తర్వాత అప్పుడు మనం పాకిస్తాన్ మీద మనం ఏ చర్యలు తీసుకున్నా కూడా అంతర్జాతీయ సమాజానికి ఇంకా మాట్లాడే అవకాశం ఉండదు. సో ఆ పని ఇమ్మీడియట్ గా చేయాలి, ఆ పని ఖచ్చితంగా చేస్తారు. అది అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ 2.0 లోడ్ అవుతుంది ఖచ్చితంగా. అది మనం ప్రూవ్ చేసిన తర్వాత ఏంటంటే ఎనీ టైం మనం ఆపరేషన్ సింధూర్ 2.1 స్టార్ట్ చేసినా కూడా అంతర్జాతీయ సమాజాన్ని నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు. సో దానికోసం ఇప్పుడు ఖచ్చితంగా మనం ఎవరు చేశారు అనేది మన సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దీని మీద బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటికే ఎన్ఐఏ పూర్తిగా క్లూస్ అన్ని కూడా తీసుకుని వాటన్నిటినీ కూడా ఇవాల్యుయేట్ చేస్తుంది. ఆ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ కాశ్మీర్ లో బ్లాస్ట్ జరిగిన తర్వాత కూడా ఇంకొక డాక్టర్ ని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2-3 కాశ్మీర్ లో అనుమానితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఓవర్ అంతా ఈ ఉగ్ర లింకులు, అలాగే ఈ డాక్టర్స్ లింకులు ఏంటి, ఈ డాక్టర్స్ లింకులు అనేది కూడా ఒకే దగ్గర చదివిన డాక్టర్ల లాగా కనబడుతుంది. వీళ్ళందరూ కూడా ఏదో ఒక దగ్గర చదివిన డాక్టర్లు, జమ్మూ కాశ్మీర్ లో ఒక చోట దగ్గర చదివిన డాక్టర్ లాగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు మాత్రమేనా, ఆ బ్యాచ్ లో గానీ ఆ కాలేజ్ లో గానీ ఇంకా కొంతమంది డాక్టర్లు ఏమైనా దీంట్లో ఉన్నారా ఏంటనేది కూడా ఇప్పుడు మనం చాలా అర్జెంట్ గా మనం దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎంతమంది డాక్టర్లు ఇలా తయారయ్యారో తెలియదు మనం. సో మనకి ఒక లింక్ అనేది దొరికింది కాబట్టి, డాక్టర్స్ లింక్ అనేది దొరికింది కాబట్టి, ఈ డాక్టర్స్ లింక్ అనే దాంట్లో చాలా లోతుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. లోతుకి వెళ్తే కనుక దేశవ్యాప్తంగా ఇలాంటి డాక్టర్లు ఇంకెంతమంది, వాళ్ళందరూ దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు, వాళ్ళందరూ ఏమేమి పనులు చేస్తున్నారు, వాళ్ళకి సంఘ సేవ చేస్తున్న ముసుగులోనో ఇంకో ముసుగులోనో, లేదంటే 5 రూపాయలకి 10 రూపాయలకి మేము సేవ చేస్తాం అనే డాక్టర్ల రూపంలోనో ఈ మధ్య కొత్తగా ఇదో స్టార్ట్ అయింది. మేము చాలా తక్కువకి సేవ చేస్తాం అని చెప్పి 10 రూపాయల డాక్టర్లని, 5 రూపాయల డాక్టర్లని, ఇట్లాంటి వాళ్ళు అంటే ఏంటంటే సమాజంలో ముందు ఒక మంచి పేరు తెచ్చుకుంటారు. సడన్ గా వీళ్ళు స్లీపర్ సెల్స్ అని ఇలాంటివి జరిగినప్పుడు తెలుస్తుంది. సో ఇలాంటి డాక్టర్స్ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఎంతవరకు ఉన్నది అన్నది కూడా మనం ఇప్పుడు పూర్తి లాగాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. ఖచ్చితంగా అమిత్ షా గారు తర్వాత మోడీ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళ టెన్యూర్ లో ఇలాంటివి జరగకూడదని వాళ్ళు చాలా తప్పించారు. మీరు చూడండి, గతంలో అయితే మనకి రెగ్యులర్ గా జరుగుతుండే ఇలాంటి బ్లాస్ట్, ముఖ్యంగా ఢిల్లీలో అయితే కనుక దాదాపు 11 సంవత్సరాలకి ఇలాంటి బ్లాస్ట్ ఎక్కడ జరగల. 11 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత జరిగిన బ్లాస్ట్ ఇది. సో వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు దీన్ని. సీరియస్ గా తీసుకుని ఏ మాత్రం పాకిస్తాన్ లింకులు కనుక బయట పెడితే 2.0 ఆపరేషన్ సింధూర్ మాత్రం పక్కా. సార్ ఇప్పుడు అంటే లేటెస్ట్ గానీ ఇప్పుడు నిన్న మొన్న మనం 2 రోజుల క్రితం చూసుకుంటే ఇప్పుడు డాక్టర్స్ లింక్ ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి ఆ మొహమ్మద్ అనే ఒక పర్సన్ ని డాక్టర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈయనేంటంటే ఆముదం గింజల నుంచి రైస్ ని తయారు చేసి పూర్తిగా ప్రసాదాల్లోని మొత్తం భారతదేశం అంతా ఉన్న ఆలయాలు వీటికి సంబంధించి ప్రసాదాల్లో కలిపి ఇవ్వాలని అని ఒక వార్త విన్నాం మనము. సో అదుపులోకి తీసుకోవడం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలు ఒక రకమైన ఆందోళనకు గురి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతాల్లో మనకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటూ ఉంటాయి, పానీపూరీలు అవి ఇవన్నీ తింటూ ఉంటారు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. ప్రజలని ఎలా అప్రమత్తం చేస్తే బాగుంటుంది అంటారు మనం, మీ సజెషన్ అంటే విశ్లేషకులు గానీ ఏదైనా? ఎందుకంటే కొంత గవర్నమెంట్ కూడా ఇట్లాంటివి సేకరించుకుంటుంది కాబట్టి ప్రజల్లో అవగాహన ఎలా రావాలి అంటారు దీనికి సంబంధించి జాగ్రత్త పడడానికి? జాగ్రత్త అసలు ఎట్లా పడతాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి ఇప్పుడు. ఎందుకంటే ఆముదం గింజల్లోంచి తీసిన నూనె అది రంగు ఉండదంట, రుచి ఉండదంట, వాసన ఉండదంట. రంగు రుచి వాసన లేని దాన్ని మనం ఎట్లా గుర్తుపడతాం? ఎవరైనా మనం జాగ్రత్త పడండి అని చెప్తాం అనుకోండి, వాళ్ళు ఎట్లా జాగ్రత్త పడతారు? మనకి ఎవరన్నా ఒక ఇచ్చిన వాటర్ బాటిల్లో ఉండుండొచ్చు, మీరు అన్నట్టు పానీపూరిలో ఉండుండొచ్చు. ఇలాంటివి చాలా సాధారణంగా మన రోడ్డు మీద తిరిగే ఫుడ్ ఏదైతే ఉంటుందో వాటన్నింటిలో కూడా వీటిని కలిపే అవకాశం ఉంది. దాన్ని మనం ప్రూవ్ చేయడం కూడా కష్టం. సో అందువల్ల ఎంతవరకు అని మనం ఆపగలం దీనికి? అందుకనే మనం ఎవరు జరుగుతున్నారు, ఎవలా చేస్తున్నారు అన్నది
మనకి ఇంకొక దీంట్లో మనం చాలా సీరియస్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఉగ్రవాదానికి మతం ఉండదంటారు, కానీ ఒకే మతానికి చెందిన వాళ్ళు ఉగ్రవాదులు అందరూ బయటపడుతున్నారు. దీన్ని మనం చాలా సీరియస్ గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒకటే మతానికి సంబంధించిన వాళ్ళు ఉగ్రవాదులుగా మారుతున్నారు. కారణాలు మనం వేరే వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఆ కారణాల్లోకి వెళ్ళలేదు కాబట్టి మనం జనాలు తెలిసేలా చేయాల్సింది ఏంటంటే ఒకటే రకమైన వాళ్ళు ఒకే ఒక సామాజిక వర్గానికి ఒక మతానికి చెందిన వాళ్ళు ఇట్లా మారుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు రోడ్డు మీద పానీపూరీలు కానీ లేదంటే ఇతర వ్యాపారాలు కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారో అలాంటి దగ్గర జాగ్రత్త పడండి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్త మనం గుర్తుపట్టలేం కదా, ఎలా గుర్తుపడతాం? మనం గుర్తుపట్టడం అంటే ఆముదం గింజలు చూడండి, ఆముదం గింజలు చూడండి, ప్రతిదీ కూడా వాటర్ లో కలుపుతారో తెలియదు, దేంట్లో కలుపుతారో తెలియదు, ఇవన్నీ తెలియదు. కాబట్టి ఇది కాకుండా అండి ఇంకా చాలా మంది డాక్టర్లు విషయాలు బయటపడుతున్నాయి. ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. కానీ ఒక చోట ఒక డాక్టరు వాళ్ళ దగ్గరికి వచ్చే మగ పేషెంట్లందరికీ కూడా పిల్లలు పుట్టకుండా చేసే కార్యక్రమం, ఇంకొక దగ్గర ఒక డాక్టరు మహిళలు వచ్చే మహిళలందరికీ కూడా పిల్లలు పుట్టకుండా చేసే కార్యక్రమం. డాక్టర్లు పేషెంట్లు వస్తారు, డాక్టర్ నన్ను వస్తారు పేషెంట్. డాక్టర్ అనే తర్వాత అతని మతం ఏంటి, అతను ఏంటి, ఎవరు ఏంటి అని చూడరు. డాక్టర్ అంటే దేవుడు అనుకుంటారు. కానీ ఇలాంటివి అనేకమైన సంఘటనలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మనం వెళ్తున్న డాక్టర్లు ఎవరు, ఈవెన్ మనం రోడ్డు మీద తింటాం కదా, రోడ్డు మీద తింటాలి వీటి గురించి కాదు, మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఆ డాక్టర్ ఎవరు అన్నది కూడా మనం జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఈ రోజు కనపడుతున్నాయి భారతదేశంలో. సో దీన్ని మనం బాగా ప్రాపగాండా చేయాలి. ఇది మతపరంగా చేయడం కాదండి, ఇది మతపరంగా చేయడం కాదు, కానీ బతకాలి కదా, భారతీయ సమాజం బతకాలి కదా. దేశం మీద దాడి జరుగుతుంది అనిపిస్తుంది, పూర్తిగా దేశ ప్రజల మీద పూర్తిగా మూలాలకే దాడి జరుగుతుంది అనిపిస్తుంది. ఇది ఇస్లామీకరణలో భాగంగా జరుగుతున్న వ్యవహారం. ఇదంతా అంతర్జాతీయ కుట్ర దీంట్లో ఉంది. ఇస్లామీకరణలో భాగంగా మొత్తం ఇస్లామీకరణ చేసే దేశాలన్నీ కూడా కొన్ని ఇలాంటి టెర్రరిస్ట్ మాడ్యూల్స్ అన్నిటికీ కూడా డబ్బులు పంపిస్తారు. మనం కేవలం పాకిస్తాన్ అనుకుంటాం, పాకిస్తాన్ మాత్రమే కాదు, ఇలాంటి టెర్రరిస్ట్ మూలాలు ఉన్న వాళ్ళకి లేదంటే ఎన్జిఓల రూపంలో ఇలా డాక్టర్ల రూపంలో చేసే వాళ్ళకి అనేక మంది ఇస్లామీకరణ చేసే వాళ్ళు బయట దేశాల వాళ్ళు బోల్డ్ మంది ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్న విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, వ్యాపారం రూపంలో కొంతమంది చేస్తున్నారు. కొంతమంది వ్యాపారం ఇప్పుడు మనం పేరు ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం బాగోదు, కానీ దేశవ్యాప్తంగా మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కడుతున్న ఒక యూనిట్ ఉంది. అది కూడా టోటల్ గా ఇస్లామీకరణ చేసే పనిలో భాగంగానే వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే టోటల్ గా మనకి షాపింగ్ మాల్స్ పెడతారు. ఆ షాపింగ్ మాల్స్ లో ఏం చేస్తారంటే 50% వాళ్ళ షాపింగ్ మాల్స్ లో పనిచేసే వర్కర్స్ ని ముస్లింలకి మగపిల్లలు పెడతారు, మిగతా 50% హిందూ ఆడపిల్లలు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రి దాకా మార్నింగ్ 6, 7 వచ్చేస్తే రాత్రి 9, 9:30, 10:30 దాకా కూడా ఇండియాకి కలిసి ఉంటారు. అక్కడ ఆటోమేటిక్ గా లవ్ జిహాద్ కార్యక్రమం జరుగుతుంది. లవ్ జిహాద్ కార్యక్రమం చాలా ఎవరికి తెలియకుండా చాలా సహజంగా వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు అన్నట్టు. దీని అంతటికి ఫండింగ్స్ విదేశాల నుంచి వస్తున్నాయి అనేది మనకి చాలా మంది ఆరోపణలు చేస్తారు. ఇలా ఈ లవ్ జిహాద్ అనేది ఒకటి కాదండి, 2 కాదండి, రకరకాల మార్గంలో ఈ జిహాదులు జరుగుతున్నాయి. అంటే లవ్ జిహాద్ ఒకటి, ఫుడ్ జిహాద్ ఒకటి, ఇప్పుడు డాక్టర్స్ జిహాద్ ఒకటి, ఇలా రకరకాల జిహాదులు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా మనం ఈ రోజు భారతీయ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఈవెన్ బుర్ఖా జిహాద్ కూడా, బుర్ఖా జిహాద్ అని వచ్చింది. ఇప్పుడు రకరకాలు ఒకటి కాదు. కాబట్టి మనం వాళ్ళ ఇప్పుడు ఇలాంటి రంగు రుచి వాసన లేని వాటిని మనం పసిగట్టలేం. కాబట్టి కేవలం జాగ్రత్త పడండి, వీళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త పడండి. వాడిని అక్క అన్న, బావ అన్న, చెల్లి అన్న, అన్న అన్న ఏదన్నా కూడా ఒక కన్ను వాడి మీద ఉంచండి. వాడు సరైన వాళ్ళ కాదా అనేది గమనించుకోండి అని చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు భారతీయ సమాజానికి ఏర్పడింది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికి అయితే మాత్రము నిజంగానే అంటే ఇప్పుడు మన భారతదేశం అంటే సర్వమత సమ్మేళనము, అన్ని రకాల మతస్థులు, అన్ని రకాల కులాలకి అన్నిటికీ కూడా ఒక గూడు లాంటిది ఇది. దీనిలోని
ఇన్ని విధ్వంసకరమైన చర్యలు జరుగుతున్నప్పుడు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా నిజంగానే ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామని అంచనా వేసుకోవచ్చు. మీరు చెప్పినట్టుగాను ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మాత్రం ఇంకా తీవ్ర స్థాయిలోనే వీళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆ మూలాలను అయితే నాశనం చేసేందుకు ప్రయత్నించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని అనుకోవాలి మనం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా మీరు పాకిస్తాన్ లో జరిగింది బ్లాస్టింగ్ అని చెప్పారు. పాకిస్తాన్ లో జరిగిన బ్లాస్టింగ్ కూడా కారణం ఏంటంటే పాకిస్తాన్ చేస్తున్న ఈ ఉగ్రవాద కార్యక్రమాలేనండి. అక్కడ కారణం ఏంటంటే వీళ్ళు ఇండియాలోకి వచ్చి చేసే వాళ్ళు రకరకాల గ్రూపులు ఉన్నారు వీళ్ళలో. ఇప్పుడు జైషే మహమ్మద్ గురించి మనం మాట్లాడుకున్నాం. జైషే మహమ్మద్ మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన టెర్రరిస్ట్ సంస్థలు పాకిస్తాన్ లో పనిచేస్తున్నాయి. అందరి దగ్గర కూడా వీళ్ళ దగ్గర బ్లాస్టింగ్ చేసే అన్ని రకాల వస్తువులు ఉంటాయి వాళ్ళ దగ్గర. గన్నుల దగ్గర నుంచి, గన్ అనేది చాలా చిన్న విషయం, గన్నుల దగ్గర నుంచి మొదలెడితే ఈ బ్లాస్టింగ్ చేసే కార్యక్రమాలకు సంబంధించి అన్ని వస్తువులు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి పాకిస్తాన్ లో. సో ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే పాకిస్తాన్ లో ఈ ఉగ్రమోకలకి ఉగ్ర సంస్థలకి వాళ్ళకి పోటీలు ఉన్నాయి, వాళ్ళకి పడదు. అందువల్ల ఏంటంటే ఆధిపత్యం కోసం స్థానికంగా పాకిస్తాన్ లో ఆధిపత్యం కోసం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి కార్యక్రమాల్లో భాగంగా ఖచ్చితంగా పాకిస్తాన్ లో కూడా జరిగి ఉంటుంది. అది జరగడానికి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ఉగ్రవాద కార్యక్రమాలకు ఏదైతే వెనకుండి నడిపిస్తుందో అదే వాళ్ళని కూడా ఇప్పుడు పాముకి పాలు పోస్తే ఏం చేస్తుంది, అది మన్నే కాటేస్తుంది. పాకిస్తాన్ పరిస్థితి అదే. పాకిస్తాన్ రకరకాల ఈ ఉగ్రవాద సంస్థలను పోషిస్తోంది. ఐసిస్ దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల ఉగ్రవాద సంస్థలు పోషిస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఫండింగ్ ఇప్పిస్తున్నప్పుడు వాళ్ళకి నాకు ఎక్కువ ఫండ్ కావాలంటే నాకు ఎక్కువ ఫండ్ కావాలి. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులా, విదేశాల నుంచి వచ్చే డబ్బులా, ఏదన్నా కానీ నాకు ఎక్కువ కావాలంటే నాకు ఎక్కువ కావాలి. ఎక్కువ ఎందుకు వస్తాయంటే నువ్వు ఎక్కువ పని చేస్తే, నువ్వు ఎక్కువ బాగా పెద్ద ఉగ్రవాద సంస్థ నువ్వు పేరు తెచ్చుకుంటే వస్తాయి. అట్లా పెద్ద ఉగ్రవాద సంస్థ నాది చెప్పించుకోవడానికి పక్క ఉగ్రవాద సంస్థల మీద వాళ్ళు దాడులు చేసుకునేది అనేకం జరిగినాయి పాకిస్తాన్ లో. సో అందులో భాగంగా అక్కడ పాకిస్తాన్ లో కూడా బాంబ్ బ్లాస్టింగ్ జరిగి ఉండొచ్చు. అక్కడ జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ అయినా ఇక్కడ ఇండియాలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ అయినా రెండింటికి కారణం పాకిస్తానే. సో అట్లా అనుకోవచ్చు. ఇంకొక పాకిస్తాన్ ఈవెన్ ఇండియాలో ప్రజలు సేఫ్ గా ఉండటంతో పాటు పాకిస్తాన్ లో ప్రజలు కూడా సామాన్యులు సేఫ్ గా ఉండాలంటే మన ఆపరేషన్ సింధూర్ 2.1 చేసి తీరాలి. రైట్ సార్. అంటే అదే వేరే వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే వరుస పేలుళ్ళు అని అనుకుంటాం మనం ఇప్పుడు వీటిని, ఆ ఢిల్లీకి సంబంధించి కానివ్వండి, అలాగే వెంటనే మరలా పాక్ లో జరగడం అనేది ఇది కూడా ఒక రకమైన ప్లాన్ అన్న అనుమానం కూడా వ్యక్తమవుతూ ఉంది. అంటే ఇప్పుడు ఎట్లాగూ అటాక్ అయ్యేది వాళ్ళ మీదే కాబట్టి సో దాని నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి మళ్ళీ ఇది వీళ్ళ ప్లాన్ లో భాగమా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. అక్కడ వాళ్ళు అతి తెలివితేటలు చూపించినంత మాత్రం ప్రయోజనం లేదండి. వాళ్ళు అక్కడ భారతదేశం ఏదైనా అక్కడ బ్లాస్టింగ్ చేయించిందని చూపించడానికి ఏ ఆధారాలు ఉండవు అట్లా. ఎందుకంటే అలాంటి పనులు భారతదేశం చేయదు కాబట్టి ఆ చరిత్ర లేదు భారతదేశానికి. అవును లేదు, భారత్ కాదు సార్ అనేది ఆధారాలు దొరికిపోయినాయి కదా. డాక్టర్స్ మొత్తం ఆ డాక్టర్స్ మాడ్యూల్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఇప్పుడు దొరికిపోయారు. ఆ లేడీ పట్టుకున్నారు, అక్కడ కాశ్మీర్ లో పట్టుకున్నారు డాక్టరే. వీళ్ళందరినీ పట్టుకున్న తర్వాత ఇవన్నీ అసలు వీళ్ళకి పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవన్నీ కూడా తెలిసిపోతాయి. ఒక 2-3 రోజులు మాక్సిమం 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత పాకిస్తాన్ అని మనం ప్రూవ్ చేయగలుగుతాం. వాళ్ళు భారతదేశం దేశంలో బ్లాస్టింగ్ చేసిన వాళ్ళు ప్రూవ్ చేయలేరు. పాకిస్తాన్ చరిత్ర అనేది ప్రపంచానికి తెలుసు, భారతదేశం చరిత్ర ఏంటనేది ప్రపంచానికి తెలుసు. అందువల్ల వాళ్ళు అతి తెలివితేటలు చూపించినంత మాత్రం వాళ్ళకి ఒరిగేది ఏం లేదు, వాళ్ళకి నష్టం తప్ప వాళ్ళకి ఒరిగేది ఏం లేదు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఆల్రెడీ లోడింగ్. రైట్ సార్, చూద్దాం సార్. మొత్తానికి ఏదైనా కూడా ఇండియా ప్రస్తుతానికి ఒక సేఫ్ హ్యాండ్స్ లో ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది, చేయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి అసలు నిజంగానే చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇది మాత్రం ఛాలెంజింగ్ గా తీసుకుని ఈసారి చాలా గట్టి ఆపరేషన్ చేయబోతుందేమో గవర్నమెంట్ అనిపిస్తుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్.